హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బాగున్నారు అందరూ? నేను బాగున్నాను. ఇంకా పెసరట్టు తింటున్నాను. ఈరోజు పెసరట్టు. మీరేం తిన్నారు? గంగాజీ మొక్కలు సంటిపిడి కన్నా ఎక్కువ చేస్తున్నావు. చాలా బాగా నేను వీడియో చూసి చాలా బాగా అనిపించింది. మా అమ్మ కూడా అంతే. ఓ పక్కన ఆకుకూరలు, పక్కన కాయగూరలు, పక్కన మొక్కలు, ఇవన్నీ కాకపోతే అన్నీ ఉమ్మడి కుటుంబం. అయ్యో చూడు, కలిసే ఉంటాయంట. చూసి మొక్కలు ఇవన్నీ చూడాలి, చెయ్యాలమ్మా. ఇంటి పని ఏమో పని సరిపోతుంది. ఉమ్మడి కుటుంబం మాది గార్డెన్. నువ్వైతే ఎంత బాగా చేస్తావు ఇంకా అనుకుంటాను. నేనైతే అంతే. చాలా ఉండి మొదట్లో 150 దాకా ఉండి రకాల ప్రోటీన్స్ అన్నీ ఉండి వాటిని చేయలేక క్రమేపీ అలా వదిలేసాం. పట్టుకుపోతారు. పట్టుకెళ్ళినా మళ్ళా ఉంటాయి. చాకరీ చేయలేక ఎంత చేసినా కూరలో కన్నా దొరకని అప్పుడు కూరగాయల మీద ఇంట్రెస్ట్ పెట్టాను అనమాట. ఇవి అయితే మనం ఎదుక్కోకలేదు అని కూరగాయలు, వంగ మొక్కలు, బీరపాదులు, పొట్లని, ఇలా కాకరపాదులని ఈ కిచెన్ ఉపయోగాల కోసం అలా డైవర్ట్ అయిపోయింది. అటైపు ఇంకా దొడ్డు ఉంది. అటు వెళ్ళలేక మామిడి మొక్కలే ఉంటాయి అందులో. మండివాయిల్ ఇంటి అటువైపు ఉంది. చూపించండి. పెద్ద మండివాయిలు, పెద్ద పెద్ద అరుగులు అన్నీ ఉంటాయి. దొడ్డు కూడా ఉంది. జ్యోతి అవిసె గింజలు అది పౌడర్ చాలా బాగా నచ్చిందమ్మా. మేము చేసేవాళ్ళం మా బాబా అన్నప్పుడు. పౌడర్ ఎలా ఉన్నా జుట్టు బాగుంటుందమ్మంటే తినేసేది పాపం. ఆ పౌడర్ పాలు నీళ్ళ కలుపుకొని తాగేసేది. ఎవరో వాసన కూడా చూస్తాకి ఇష్టపడి. మా చెల్లిగారు అబ్బాయి ఇంటి తాగుతుంది పెద్దమ్మ అన్నాను. పౌడరా జుట్టు బాగుందంటే నాకు కూడా ఇమ్మని ఎంత వాంతులు వెళ్ళిపోయినాడు. దండం పెట్టాడు. ఎలా తాగుతున్నాడు ఆయన తాగి. అవిసె గింజలు పిల్లల కోసం ఎన్ని అవిసె గింజలు అన్నీ చేసాం. తను వెళ్ళిపోయాక అన్ని జ్యూసులు, కూరగాయల జ్యూసులు, మొక్కలు చూస్తానే. మామిడి కుటుంబం చూడండి. అదిగో బీర చెట్టు, బీరపాదు, జాన్ చెట్టు ఎక్కుతుంది. అమ్మాయి దాని మీద పిందులు కూడా తమ్ముళ్ళు, అక్కడ చెల్లెళ్ళు అందరూ కలిసి అలా ఉన్నారు. పెద్దమ్మ ఇదిగో ఇవి ఎప్పుడు ఉంటుంది కరివేపాకు. అవి ఊరికే వచ్చేస్తున్నాయి. భూమి పెద్ద ఇంటికి పెద్దవాడు ఆవిడే. అందరికి ఉపయోగపడుతుంది. బాగానే వచ్చి పట్టుకెళ్తారు అందరూ. అవును. కరివేపాకు అందుకనే ఇవన్నీ ఉండగా నేను తక్కువ పెట్టాను. ఇంకా జాన్ చెట్టు మనకు ఏమైనా కావాలంటే వచ్చి ఇలా కోసుకుని అలా తినొచ్చు. పండుగలకి పబ్బాలు కాదుకుని కొబ్బరి చెట్టు మాట్లాడుతుంది లక్ష్మి. మిమ్మల్ని చూసా నేను నేర్చేసుకుంటున్నాను. లక్ష్మి గంగాది నాకు కూడా వచ్చేస్తుంది కవిత. కాళిదాసు మొహం చూస్తే కవిత్వం వస్తుందంట. గంగమ్మ మొహం చూస్తే నీకు వచ్చేస్తుంది. మంగకు కూడా కవిత్వం వచ్చేస్తుంది. మంగకి ఏది రాదనుకుంటుంది మా అమ్మ. ఇంకా లక్ష్మి చూసా నాకు ఎలా వచ్చేస్తుందో నువ్వు ఇంటికి వచ్చేస్తుంది కవిత. నీకేమో కానీ బటర్ఫ్లై వచ్చేస్తుంది. అది కెమెరాకి దొరకట్లేదు. నాకేమని బటర్ఫ్లై వచ్చేసింది. తేనె పట్టుకెళ్ళిపోవడానికి కదా. తేనె అది అట్టుకెళ్దు కానీ తేనె తీగలం. తేనె తీగలం బటర్ఫ్లై పట్టుకెళ్దాం. అదే గొంగళి పురుగు అవుద్ది. గొంగళి పురుగునేమో అసహించుకుని తొక్కేస్తాం. బటర్ఫ్లైని మాత్రం మన భుజాల మీద పెట్టుకోవాలని చూస్తాం. చూసారా? రూపాంతరం చెందేటప్పటికి మాయలో పడిపోతాం. ఇంకా ఏం చేతులు తింటున్నారు? ఇంకా ప్రిపరేషన్లో ఉండి ఉంటారులే నాకు తెలుసు. అయినా అలవాటుగా అడుగుతున్నా. శైలు గుడ్ మార్నింగ్. కాపాడుకమ్మా. ఇంకా 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 ప్రసన్న అను పెసరట్టు రా. ఈరోజు మంది పెసరట్టు తింటున్నా. నిన్న లైవ్ దానికి కొంచెం కరెంట్ పోయింది కదా. చాలా నేను చాలా హర్ట్ అయ్యాను. నీలిమా చూస్తుంది దాన్ని కూడా పలకని. నీలిమా ఏం చేస్తున్నావే నువ్వు? లేక నాకు ఎక్స్ట్రా పని పట్టింది. నువ్వు ఉంటే షేర్ చేసుకుందాను. వెళ్ళిపోయావి ఎలాగా? ఇంకా 6 రోజులు ఉండాలి కదా.
అదైతే చిన్నది ఎక్కడి నుంచి ఇక్కడ డుండు మన బండి వేసుకొచ్చేస్తుంది. నువ్వు అలా రాలేవు కదా. చాలా పూరులు పోయారు. చాలా సరే.